సో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీ వర్చువల్గా కూడా ఓపెన్ చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఉన్నారు. సార్ చెప్పండి, అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా తెలంగాణలో ఎన్ని స్టేషన్లు ఆధునీకరిస్తున్నారు? తెలంగాణలో 41 స్టేషన్లు 40 దాకా అయిపోయినాయి. ఇప్పుడు 26వ తారీఖు కొమరవల్లి రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ ఉంది. దానికి కూడా కిషన్ రెడ్డి గారు తర్వాత రైల్వే జనరల్ మేనేజర్ ఇనాగ్రేట్ చేస్తారు. దాదాపు ఈ 12 సంవత్సరాల్లో 5,000 కోట్ల రూపాయలతోని ఈరోజు తెలంగాణకు రైల్వే డెవలప్ చేస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిందే 2014 కన్నా ముందు కేవలం 285 కోట్లు మాత్రమే ఉభయ రాష్ట్రాలకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. కానీ 2014 ఓన్లీ తెలంగాణకే దాదాపు 4,900 పై చిలుకు కోట్ల రూపాయలతోని రైల్వే లైన్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ డెవలప్. ఇవన్నీ కూడా అమృత్ కాల్ 75 ఇయర్స్ అయింది కాబట్టి ఇండిపెండెన్స్ 75 రైల్వే స్టేషన్ ఇవాళ ఇనాగ్రేషన్ అయింది. దాంతోపాటు వందే భారత్ ఎక్స్ప్రెస్లు తెలంగాణకు 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చినాయి. అదేవిధంగా 3 బుల్లెట్ ట్రైన్స్ అంటే ఫాస్ట్ స్పీడ్ సపరేట్ లైన్స్ చేస్తూ ఉన్నారు. దానికి బహుశా ప్రపంచంలో ఏ దేశం కూడా రైల్వేలో ఇంత షార్ట్ టైంలో ఇంత పెద్ద ఎత్తున ఇంత ప్రగతి ఇంత అభివృద్ధి చూడకపోవచ్చు. అటువంటి ప్రగతి ఈరోజు తెలంగాణ చూసి హైదరాబాద్ హబ్ అవుతుంది రైల్వేస్కు. సో కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణకు తప్పకుండా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇది మంచి ఒక వరం నరేంద్ర మోదీ గారు భావిస్తాను. మీరేమో కేంద్రం నిధులతో తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అసలు కేంద్రం నుంచి ₹1 కూడా రావట్లేదు, రాష్ట్ర నిధులతోనే అభివృద్ధి చేసుకున్నామని చెప్పేసి గత బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో బడ్జెట్లో గాడిద గుడ్డు ఇచ్చారని చెప్పేసి కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. కేసీఆర్ గారు ఆ మాట చెప్పి ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఇప్పుడు ఈయన కూడా ఈ మాట చెప్పి ఈయన అచ్చంపేట మన ఆయన కలవకూరు దగ్గర వీళ్ళ ఊరు ఉంది కొడంగల్, మళ్ళీ ఆయన కాన్స్టిట్యూన్సీ గెలుస్తాడు. మన ఎట్లా కాదు, అది కూడా లేదు. ఆయన అది ఓడిపోతాడు, ఆయన ఊళ్ళో పోయి పండుకుంటాడు. ఇవన్నీ కనుక కళ్ళు కట్టుకున్నారా? కాబట్టి ఇది అహంకారము. వాళ్ళేం చేసింది లేదు, మొత్తం మేమే ఇస్తున్నాం. చివి గవ్వ చిల్లి లేదు అని చెప్తున్నారు కదా. గవ్వ పైసలు లేవు మా దగ్గర, చిల్లి గవ్వ లేదు, ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చిన డబ్బు లేవు వాళ్ళే అంటున్నారు. మరి ఎక్కడ డెవలప్మెంట్ అయిందని 5 కిలోల బియ్యం మేమే ఇస్తున్నాం, జాతీయ రహదారులు మేమే ఇస్తున్నాం, రైల్వే స్టేషన్ మేమే ఇస్తున్నాం, మాకు ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లు మేమే ఇస్తున్నాం. నువ్వేం చేస్తున్నావు? రైతుకు కిసాన్ సమ్మాన్ మేమే ఇస్తున్నాం, ప్రొక్యూర్మెంటు దాన్నే మేమే చేస్తున్నాం. మీరేం చేస్తున్నారు ఒకసారి చెప్పండి. ఓన్లీ అధికారం మాత్రం చెలాయిస్తున్నారు, మొత్తం ఒక అబిస్మెంట్ పని చేస్తూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి కూడా వరుసగా కలుస్తున్నాడు ప్రధాని, కానీ ఇటు కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నాడు. సో తెలంగాణకు సంబంధించి ఎలాంటి చేయూతను అందించబోతుందంటే ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వం నుంచి? సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విషయం. ముఖ్యమంత్రి గారు కానీ ఇక మన ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి కలవడం తప్పేం లేదు. అది పరిపాలన సంబంధించినటువంటి సంబంధాలు ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటాం మనం. ఇది పొలిటికల్ ఇష్యూ కాదు. తెలంగాణ కోసం అడగడంలో తప్పేం లేదు. తెలంగాణ కోసం అడిగినంత తప్పకుండా ఇస్తాము అనేది కూడా నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఎన్నిసార్లు కలిసినా 100 సార్లు కలిసినా 70 సార్లు కలిసినా ఎప్పుడు పోయినప్పుడల్లా ఏదో కొత్త తీసుకొస్తున్నాడు కదా తెలంగాణ కోసం. మనం పోయిండు నరేంద్ర మోదీ గారు ఎయిర్పోర్ట్ ఇచ్చిండు, అంతకుముందు పోయిండు ఇంకేదో ఇచ్చిండు. చాలా మెట్రో కోసం కూడా లోను అప్లై చేశాడు. సరిగ్గా ఫామ్ ఫిలప్ చేయలే బాబు, మీకు ఫామ్ ఫిలప్ చేయడం రావట్లేదు, అడ్డగోలుగా ఫామ్ ఫిలప్ చేస్తున్నాం అంటే అది నేనంటే రేవంత్ రెడ్డి వాళ్ళ అధికారులు అన్నాడు, నీ ఫామ్ ఫిలప్ చేయడం కూడా రాదు, ఎట్లా అడగాల రాదు అని చెప్పేసి. సో కాబట్టి అవన్నిటి కూడా ఈరోజు తెలంగాణ మొత్తం ఈరోజు నరేంద్ర మోదీ గారి ఒక నిధులతో మేము ఇంకా అభివృద్ధి చేస్తాము. బీజేపీ ప్రభుత్వం వస్తే ఇంకా డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది. సో ఫైనల్గా చెప్పండి, ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నారు మోడీ సర్కార్ అని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఉంది. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరు సవితి కాదు, అందరు సొంత బిడ్డలే నరేంద్ర మోదీ గారికి. అంతా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అదే. ఆయన నేను ఒకటే కోరుతున్నాను, వీళ్ళు ఏపీ తెలంగాణ కాదు, తెలంగాణ వారికి అదే అంటున్నాను, ఒక సవితి తండ్రిగా చూడకుండా సొంత తండ్రిగా చూడండి. ఖచ్చితంగా మోడీకి అన్ని రాష్ట్రాలు ఒకటే. తెలంగాణకు సంబంధించి కూడా చాలా వరకు నిధులు కేటాయిస్తున్నారు. గతంలో చూస్తుంటే బీఆర్ఎస్ కూడా అదే మాట చెప్పి
ఫామ్ హౌస్కు పరిమితమైంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒకవేళ అట్లాగే మాట్లాడితే ఖచ్చితంగా కాంగ్రెస్ సంబంధించి కానీ రేవంత్ రెడ్డిని కూడా ఇంటికి పంపించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, రైల్వేలకు సంబంధించి పర్టికులర్గా ఈ 12 ఏళ్ల కాలంలో దాదాపు 5,000 కోట్లకు పైగా రైల్వేస్కు, ఎస్పెషల్లీ రైల్వే అభివృద్ధికి అయితే కేటాయించడం జరిగింది. లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధికి ఇస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి అయిందంటే కేవలం కేంద్రం నిధులతోనే అని చెప్పేసి కూడా రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా సవతి తల్లి ప్రేమ తెలంగాణ పైన మోడీకి లేదు. అన్ని రాష్ట్రాలకు సమానంగాతో పాటు తెలంగాణను కూడా సమానంగా చూస్తున్నారు. సో అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రం వికారైంది, నా దగ్గర పైసలు లేవని గతంలో చెప్పిన పరిస్థితి. సో కేంద్రం నిధులతోనే ముఖ్యమంత్రి కలిసినప్పుడల్లా ముఖ్యమంత్రికి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఏదో ఒక కొత్త పథకం కూడా ప్రధాని మోడీ ఇస్తున్నారు. దానికి సంబంధించి నిధులు కూడా కేటాయిస్తున్నారు. సో ఇప్పటి నుంచి కేవలం అభివృద్ధి గురించి మాట్లాడండి, రాజకీయాలు పక్కన పెట్టండి అని చెప్పేసి కూడా నేను రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.